బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ మాజీ ఉప ప్రధాని. సో ఈయన ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్లో చేరినట్లుగా తెలుస్తుంది. 90 ఏళ్ళు పైబడి ఉన్నటువంటి ఎల్కే అద్వానీ ఆయన వృద్ధాప్య సంబంధితమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నట్లుగా, సో వీటికి సంబంధించి చికిత్స తీసుకోవడానికి ఢిల్లీ ఎయిమ్స్లో చేరినట్లుగా తెలుస్తుంది. వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలకు సంబంధించినటువంటి విభాగం డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎటువంటి ఇబ్బందులు లేవు అని చెప్పి కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలియజేశారు. అయితే ఎల్కే అద్వానీ ప్రస్తుత పాకిస్తాన్ అయినటువంటి కరాచీలో 1929లో జన్మించడం జరిగింది. ఆ తర్వాత 1942లో ఆయన ఆర్ఎస్ఎస్లో చేరారు. ఆ తర్వాత 1980లో ఏర్పడినటువంటి బీజేపీతో ఆయనకు ఉన్నటువంటి సత్సంబంధాల దృష్ట్యా 1986 నుంచి 1990 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. మళ్ళీ ఆ తర్వాత 1993 నుంచి 99 వరకు 2004-2005 సంవత్సరాల్లో కూడా ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. వాజ్పేయి హయాంలో ఉప ప్రధానిగా కూడా పనిచేశారు. 2009 సార్వత్రిక ఎన్నికల సమయానికి బీజేపీ అధికారికంగా ప్రధాని అభ్యర్థిగా ఎల్కే అద్వానీని ప్రకటించటం, బట్ 2009లో యూపీఏ అధికారంలోకి రావడంతో ఆయన ప్రధాని అయ్యేటువంటి అవకాశాన్ని కోల్పోయారు. ఆ తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవటం జరిగింది. 2014 నుంచి నరేంద్ర మోదీ ప్రధాని అభ్యర్థిగా కొనసాగుతూ ఉన్నారు. అలాగే ప్రధానిగా కూడా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. బీజేపీ ఏర్పడిన దగ్గర నుంచి అత్యధిక సమయం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎల్కే అద్వానీ. మోదీకి గురువుగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇటీవల ప్రధానిగా ఎన్నుకోబడిన తర్వాత కూడా మోదీ ఎల్కే అద్వానీని కలిసి ఆశీర్వాదం తీసుకోవటం జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగానే ఉంది, కానీ ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నట్లుగా సమాచారం.